ఇలాన్ మాస్క్ మనుషుల్ని ఎలాగైనా మార్స్ పైకి పంపించాలి, హ్యూమన్స్ని మల్టీ ప్లానెటరీ స్పీసీస్గా మార్చాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇది సాధ్యమవుతుందా? మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నాసాకు చెందిన అనేక రోవర్లు ప్రజెంట్ మార్స్ పైన ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని ఆపరేట్ చేయడం నాసాకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే మీలో చాలామంది అనుకుంటారు, ఈ రోవర్స్ యొక్క రిమోట్స్ అన్నీ నాసా దగ్గర ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎటు తిప్పితే అటు ఫాస్ట్గా పరిగెడతాయి అని. కానీ అలా ఉండదు. ఎందుకంటే మనం రిమోట్ ద్వారా ఏదైనా సిగ్నల్ని ఈ రోవర్కి పంపిస్తే ఆ సిగ్నల్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసి మార్స్ని చేరుకుంటుంది. లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసి ఆ సిగ్నల్ మార్స్ని చేరుకోవడానికి మినిమం 20 నిమిషాల సమయం పడుతుంది. అంటే మనం ఇక్కడ రోవర్ని లెఫ్ట్కి తిరగమని ఇప్పుడు చెబితే అది 20 నిమిషాల తర్వాత అక్కడ తిరుగుతుంది. అండ్ అక్కడ తిరిగింది అని మనకు మళ్ళీ తెలియడానికి ఇంకో 20 నిమిషాల టైం పడుతుంది. మనం ఒక్క సిగ్నల్ లేదా కమాండ్ని మార్స్ పై ఉన్న రోవర్కి పంపడానికి మినిమం 40 నిమిషాల సమయం పడుతుంది. అందుకే మనం ఎంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్నా, మనం ఎంత అడ్వాన్స్ అయినా ఈ లైట్ స్పీడ్ అనేది మారదు. అది యూనివర్స్ క్రియేట్ చేసిన ఒక లిమిట్. రేపు మనుషులు మార్స్ పైన ఉన్నప్పటికీ మనం వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్లో హాయ్, హలో, ఎలా ఉన్నావు, తిన్నావా అని డైరెక్ట్గా మాట్లాడలేం. మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళ నుంచి రిప్లై రావడానికి మినిమం 40 నిమిషాల సమయం పడుతుంది. ఇంకా కొన్నిసార్లు అయితే భూమి అండ్ మార్స్ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఇలా అపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మనం ఒక్క మెసేజ్ని మార్స్ పైన పంపడానికి మినిమం గంట సమయం పడుతుంది. ఇలాంటి ఛాలెంజ్లు స్పేస్లో ఇంకా చాలా ఉన్నాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.